హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీ అయితే చూపించబోతున్నాను. సో బ్రింజల్ అండ్ రొయ్యల కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు రొయ్యలు, ఆనియన్స్, మిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, వంకాయలు. సో ఫస్ట్ అయితే నేను బాండీలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత అందులో మిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే రెండు ఒకసారి వేసుకున్నా కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయిపోయినాయండి. ఇందులో కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ లేదా 1 స్పూన్ మీ ఇష్టం. స్పైసీనెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ రొయ్యలకి 1.5 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఇందులో నేను ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. సో ఇందులో నేను 1/2 కేజీ వరకు రొయ్యలు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, రొయ్యలకి వేడి తగిలేటప్పటికి అందులోని వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా వంకాయలు అనేది యాడ్ చేసుకోవచ్చు. సో వంకాయలు ఆ వాటర్లో బాగా మగ్గిపోతూ ఉంటాయండి. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు వేయొద్దు. సో మ్యాక్సిమం వాటర్ అంతా అయిపోయిన తర్వాత వంకాయలు అనేవి యాడ్ చేసుకోండి. సో వంకాయలు అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి మనకి. సో ఇంతే కదండి, మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోలు అయితే ఉన్నాయి. ప్రాన్స్ మసాలా కర్రీ ఒకటి, ప్రాన్స్ డ్రమ్ స్టిక్ కర్రీ ఒకటి ఉంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. తర్వాత ఇందులో కారం అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అలాగే కొద్దిగా పసుపు, తర్వాత జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో గరం మసాలా పౌడర్ అనేది నేను ఛానల్లో అయితే నేను లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో మసాలా అంతా పట్టేటట్టుగా మొత్తం కర్రీ అంతా కూడా ఒకసారి కలుపుకోండి. సో లాస్ట్లో నేను టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర టమాటా అవైలబిలిటీగా లేకపోతే కనుక అవాయిడ్ చేసేయండి, పర్వాలేదు. ఈ విధంగా అన్నీ కూడా మనకి ఈక్వల్గా అయితే కుక్ అయిపోతాయండి. ఆల్రెడీ ఇందులో మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా. ఇందులో నేను ఇప్పుడు గరం మసాలా పౌడర్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. సో వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ అనేది పడుతుందండి. జస్ట్ ఒక చిన్న గ్లాసు అయితే వాటర్ అనేది మనకి సరిపోతుంది. వంకాయలు వేసుకున్నప్పుడు మనం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. రొయ్యలు కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కర్రీ అంతా కూడా పేస్ట్ కింద అయిపోతుంది. సో వాటర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. సో మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే అడుగున మాడకుండా ఉంటుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్ని క్లిక్ చేయండి.
ఐ థింక్ ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.